గోదావరి జిల్లాలో యాసిడ్ పురుగుల బెడద కలకలం రేపుతోంది. ఆ పురుగు పేరు చెబితేనే రెండు జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. చిన్న పురుగులు అయినా వీటి ప్రభావం మాత్రం పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో, పాఠశాలల్లో, ఇళ్లలో ఈ పురుగుల బెడదతో ప్రజలు భయపడుతున్నారు. రోజుకు 100 మందికి పైగా ఆసుపత్రి పాలవుతున్నారు. యాసిడ్ కీటకం అసలు పేరు రోవ్ బిటిల్స్. సైంటిఫిక్ గా వీటిని పెడరస్ అని పిలుస్తారు. ఇవి కాటు వేయవు, కుట్టవు. కానీ మనిషి శరీరంపై వాలినప్పుడు పెడరిన్ అనే విషపూరిత ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం చర్మంపై పడగానే 24 నుంచి 48 గంటల్లో చర్మం ఎర్రబడడం, మంటలు, దురదలు రావడం, నీటి బుడగలు ఏర్పడడం జరుగుతుంది. దీన్నే వైద్యులు పెడరస్ డెర్మటైటిస్ అని అంటారు. శరీరం మీదకి వచ్చి దద్దుర్లు వస్తున్నాయి. మనం నలిపి చంపేస్తాం కదా అప్పుడు. వీటి వల్ల మొక్కలకన్నా హానికరం ఏమి లేదండి. మొక్కలు తిట్టలేదు అసలు. మనుషులకి కూడా హానికరం అంటే అది యాసిడ్ పురుగులను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ యాసిడ్ పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా తీవ్రతతో కూడిన దద్దుర్లు, మంటలు, పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేస్తున్నాయి. అవి తగ్గడానికి కనీసం 10 రోజులైనా పడుతుంది. ఇవి మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల చాలా తీవ్రతగా ఉన్నాయండి. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని చర్యలు వాటి విషయంలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పురుగులు ఇక్కడే కాదు, లైట్ల దగ్గర, ఇంట్లోని మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తున్నాయి. పురుగులు నైట్ టైం వచ్చి కుట్టేస్తున్నాయండి. ఏంటో మాకు తెలియలేదు. తెల్లారిపాటికి దద్దుర్ల కింద వచ్చేసి కాలిపోయినట్టు బొబ్బలు వచ్చేస్తున్నాయండి. మీరు బిళ్ళలు వేసుకునే మీకు తగ్గదు, ఇంకంతే. తగ్గినట్టు తగ్గుద్ది, మళ్ళీ వచ్చేద్దని అన్నారు. ఇంకా అలాగే యాపాకు, పసుపు నూరుకొని రాసుకుంటున్నామండి. అయితే గత కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాము. ఈ మధ్యకాలంలో ఇక్కడ మరి అది దోమ, పురుగు ఏంటో అర్థం కావట్లేదు. అది కొంచెం కుట్టేటప్పటికి చిన్న కుక్క వచ్చి అది అలా పెద్దదైపోయి సిదిగిపోయి పెద్దది పుంటి కింద తయారైపోతుంది. అది తగ్గిన తర్వాత మళ్ళీ వేరే చోట వచ్చేస్తుంది. అది పురుగులో లేకపోతే నీటి ప్రాబ్లమో లేకపోతే ఏం ప్రాబ్లమో అర్థం కావట్లేదు మాకు. ఆ పురుగులు చూస్తే పెద్దగానే కనిపిస్తున్నాయి.